అంటే స్వతంత్రంగా ఉండాలి. స్వతంత్రంగా ఉండాలంటే మన కండువా, మన జెండా, మన జెండా మనకు ఉండాలి. లేకపోతే బానిసలుగా మారతాం. ఇప్పుడు ఉదాహరణకు మీ దృష్టికి పోతున్నాను. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది గౌరవ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. ఇక్కడ చాలా వెనుకబడ్డ ప్రాంతం, అది చిట్ట చివరి ప్రాంతం అంటున్నాం అన్నప్పుడు దీని అభివృద్ధి కోసం పాటు పడాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు ప్రశ్నించాల్సి వస్తుంది కదా. అందులో ప్రశ్నించే చైతన్యం, ప్రశ్నించే స్వతంత్రత మనకు ఉన్నప్పుడు మాత్రమే ప్రశ్నించగలం, కొట్లాడగలం, సాధించగలం. అందుకు ఉదాహరణ మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను చాలా మంది అనుకుంటారు కృష్ణమాది గారు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టి మాదిగల కోసం 30 ఏళ్ళు నడిపిండు అని చెప్పి. నిజమే కావచ్చు. వర్గీకరణ సాధించడం కోసం 30 ఏళ్ళు అలుపెరుగని పోవటం మనం చేయవచ్చు. కానీ ఈ 30 ఏళ్ల పోరాటంలో కేవలం మాదిగల కోసం సాధించి పెట్టింది వర్గీకరణ అవుతే ఈ సమాజం కోసం సాధించింది ఎక్కువ అనే విషయం మీరు మర్చిపోతారు. మాదిగల కోసం సాధించింది వర్గీకరణే, కానీ సమాజం కోసం సాధించిందే ఎక్కువ. ఇవాళ మాదిగల ఫలాలు పొందేది వర్గీకరణ ద్వారా కొన్ని ఫలాలు పొందుతారు, చదువుకునే అవకాశాలు, ఉద్యోగాలు. కానీ సమాజంలో అన్ని వర్గాలకు ఆరోగ్య భద్రత కల్పించింది మాత్రం ఎంఆర్పిఎస్ మాత్రమే. ఇప్పుడు తమ్ముడు చెప్పిండు, గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం జరిపినప్పుడు ఆరోగ్యశ్రీ పథకం వచ్చిందని. ఆరోగ్యశ్రీ పథకం రాకపోతే మన పరిస్థితి ఏంది? ఆరోగ్యశ్రీ పథకం వచ్చినాక మన పరిస్థితి ఏంది? ఆరోగ్యశ్రీ పథకం రాకపోతే పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళే అవకాశం అయితే వచ్చేది కాదు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకునే స్థాయి మనకు ఉండేది కాదు. అప్పుడు గుండె జబ్బులు వచ్చినా, ఏ జబ్బులు వచ్చినా కూడా గవర్నమెంట్ ఆసుపత్రి దిక్కు. గవర్నమెంట్ ఆసుపత్రిలో సకాలంలో వైద్యం, నాణ్యమైన వైద్యం దక్కాలని పరిస్థితి కనిపిస్తుంటది. అట్లాంటప్పుడు ఇవాళ పేద వర్గాలు ఎక్కడికి పోయేవాళ్ళు? చావో బతుకో ప్రభుత్వ ఆసుపత్రులు వేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లో తప్ప బయట దేశంలో ఎక్కడ లేనిది, 2 తెలుగు రాష్ట్రాలు తప్ప బయట దేశంలో ఎక్కడ లేనిది ఆరోగ్యశ్రీ పథకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంగా రావచ్చు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి అది ఎన్టీ రామారావు పేరుతో కొంత పెట్టవచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చి మన దాన్ని వైఎస్ఆర్ పేరు పెట్టవచ్చు, లేదా ఇప్పుడు ఇంకేదైనా రావచ్చు. అంతిమంగా ఆరోగ్యశ్రీ పథకం స్ఫూర్తి వచ్చిందే ఎంఆర్పిఎస్ వల్ల వచ్చిందనేసి మనం మర్చిపోతాం. భారతదేశంలో ఏ రాష్ట్రం లేని పథకం, అత్యంత పేదలకు ఉపయోగపడే పథకం ఎంఆర్పిఎస్ సాధించిన ఆరోగ్యశ్రీ పథకం. ఇక్కడ నా తమ్ముడు, ఒక ముస్లిం తమ్ముడు నాకు కనిపిస్తుండే. ఎంతో మంది ముస్లిం పెద్దలు ఉన్నారు ఇక్కడ. ఒక రోజు 2004లో గుండె జబ్బుతో బాధపడుతూ ఒక పేద ముస్లిం కుటుంబం నా దగ్గరికి వాళ్ళ బిడ్డను తీసుకొచ్చింది. ఆ అమ్మాయి పేరు నసీమా. ఆ నసీమకు గుండె జబ్బు ఉన్నది. అది ఖమ్మం జిల్లా రెబ్బవరం సంబంధించిన ఒక వైర మండలం సంబంధించిన ఒక గ్రామంలో. ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయకపోతే అమ్మాయి చనిపోతుందనే పరిస్థితి వచ్చేసింది. ఆ అమ్మాయి తప్ప ఆ కుటుంబంలో ఇంకొక ఆడబిడ్డ లేదు, ఒక మగబిడ్డ పిల్లడు లేడు. అట్లాంటప్పుడు అన్న నీ దయతో నా బిడ్డకి ఏదైనా ఆపరేషన్ చేయించమని చెప్పింది. అప్పుడు నేను రాజశేఖర్ గారి తీసుకెళ్లాను. రాజశేఖర్ గారు ఆపరేషన్ ఖర్చు మొత్తం 1,40,000 అవుతే ఆయన 25,000 కంటే ఎక్కువ ఇవ్వనన్నాడు. మరి 25,000 కనుక ఇస్తే ఇంకా 1,15,000 లేవు కాబట్టి ఈ బిడ్డ బతికే అవకాశం లేదని చెప్పి నేను గట్టిగా మాట్లాడినా. అంతకంటే ఎక్కువ పెంచలేదన్నాడు. ఆ పెంచకపోతే నేను ఉద్యోగం చేస్తాను అన్నా. నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోపో అన్నాడు. అదే గుండె జబ్బుతో బాధపడుతున్న పేదవాళ్ళందరికీ ఒక ఉద్యోగం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. గుండె జబ్బుతో బాధపడుతున్న పేదలందరికీ ఉచిత వైద్యం చేయాలని చెప్పి డిమాండ్ చేయాల్సి వచ్చింది. ఆ గుండె జబ్బుతో బాధపడుతున్న పేదల ఉద్యమంలో ఒక పిల్లోడు కూడా ఆ రోజు చనిపోయిన విషయం మీ అందరు తెలుసు. ఆ పిల్లోడి డెడ్ బాడీని తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టుకొని కూర్చొని ఉద్యమం చేయాల్సి వచ్చింది. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర్ గారికి నాకు మధ్యలో ఫోన్ సంభాషణలో గొడవలు, బెదింపులు జరిగిన విషయం కూడా ఆ రోజు అందరికి తెలుసు. ఆయన నువ్వు గనుక ఇప్పుడు ఆపరేషన్ చేయించకపోతే నేను ఈ రోడ్డు దిగి పోనని నేనన్నా. నీ అంత చూస్తానని చెప్పి ఆయన అన్నాడు. పేపర్లన్నీ రాసినాయి. అప్పుడు నీ అంత చూస్తా, నీ సంగతి చూస్తా, నా సంగతి నీకు తెలియదు, నీ సంగతి నాకు తెలుస్తుందని చెప్పి మాట్లాడిండు. నువ్వేమన్నా చేసుకో, పేదలందరికీ ఉచిత ఆపరేషన్ ప్రైవేట్ ఆసుపత్రి జరగాల్సిందే అని నేను గట్టిగా మాట్లాడినా. ఆ తర్వాత 6-7 గంటలకు ఆయన దిగొచ్చిండు. ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ ఉచిత ఆపరేషన్ చేయడానికి ఒక ప్రత్యేక పథకం తీసుకొస్తామన్నాడు. ఆ పథకమే ఆరోగ్యశ్రీ పథకంగా మారింది. అంటే నేను అప్పటికే కాంగ్రెస్ లో ఉన్నాను అనుకోండి, నేను గట్టిగా మాట్లాడేవాడిని కాదు కదా. అందువల్ల ఈ కండువా నన్ను ప్రశ్నించే చైతన్యాన్ని నిలబెట్టుకుంటూ వచ్చేది. ఈ కండువపై నేను ఇంకేదన్నా పార్టీ కండువ కప్పుకున్నాను అనుకో, నాకు చంద్రబాబు నాయుడు గారు 98లో ఎంపీ టికెట్ ఇచ్చిండు, నేను వద్దన్నా. 99లో నాకు రాజ్యసభ ఇచ్చిండు, వద్దన్నా.
స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో 2007లో నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తా అన్నాడు, వద్దన్నా. 2009లో వరంగల్ పార్లమెంట్ సీట్ నాకు ఇస్తా అన్నాడు, నేను వద్దన్నా. 2012-13 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజ్యసభ ఇస్తా అన్నాడు, నేను వద్దన్నా. 2023లో 24లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్లో బీజేపీ నాకు పార్లమెంట్ టికెట్ ఇస్తా అనేది నేను వద్దన్నా. ఎందుకు వద్దనంటే ప్రశ్నించడానికి ఉండాలంటే పార్టీలో ప్రశ్నించడానికి ఉండాలనుకుంటే వ్యక్తి కోసం కాదు, ఒక కుటుంబం కోసం కాదు, సమాజం కోసం ప్రశ్నించడానికి స్వతంత్రంగా ఉండాలనుకున్నా. ఆ స్వతంత్రం ఉండడం వల్లనే ఆ రోజు రాజశేఖర్ గారిని గట్టిగా ప్రశ్నించారు. ఆ ప్రశ్నించడం వల్లనే ఈ తెలుగు నేల మీద అన్ని కులాల పేదలకి వాళ్ళ ఆరోగ్య కార్డు వచ్చేసింది. ఆరోగ్య కార్డు వల్ల ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ పేదలు డబ్బులున్న వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు, డబ్బు లేని వాళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారు. ఈ దేశం మొత్తం అట్లనే ఉన్నది. కానీ తెలుగు నేల మీద మాత్రమే డబ్బు లేని పేదలు వాళ్ళ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లే కాడికి వచ్చేసింది. అది ఆరోగ్యశ్రీ పథకం. ఇది వాస్తవమా కాదా అనడానికి నేను చెప్పడం ఎందుకు, స్వర్గీయ రాజశేఖర్ గారే నిండు శాసనసభలో చనిపోవడానికి 20 రోజుల ముందు ఆరోగ్యశ్రీ పథకం మీద చర్చకు వచ్చినప్పుడు ఈ ఆరోగ్యశ్రీ పథకం రావడానికంటే ముందు ఏం జరిగిందో, ఎప్పటి నుంచి ఇది మొదలు పెట్టిండో ఒక్కసారి స్వర్గీయ రాజశేఖర్ గారి మాటల్లోనే మీరు వినాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అందరికంటే ముందు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడానికంటే ముందు మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే చేశాడు మందకృష్ణ మాదిగ. మినిస్టర్ గారు ఆయనకు కూడా 12 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ చేయించాలని చెప్పి ఊరేగింపు ఇచ్చాడు. ఆయన ఆ విధమైన ఊరేగింపు తీస్తూనే 12 సంవత్సరాల నుంచి, అంటే మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 12 సంవత్సరాల వయసున్న వాళ్ళందరినీ ఒక ఊరేగింపు తీసుకొచ్చి ఆ ఊరేగింపులో అలసటతో 22 చచ్చిపోయారు కూడా పిల్లలు. మా దృష్టికి వచ్చిన వెనువెంటనే ఏమాత్రం ఆలస్యం చేయలేదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష వెంటనే ఏర్పాటు చేసావా లేదా, వెంటనే ఏర్పాటైందా లేదా అంటే ఎంఆర్పిఎస్ కనుక ప్రశ్నించి బలమైన ఉద్యమం చేయకపోతే ఆరోగ్యశ్రీ పథకం ఎక్కడ వచ్చేది? ఒకవేళ ఆరోగ్యశ్రీ పథకం పెట్టాలనుకుంటే దేశం మొత్తం ఎప్పుడైనా పెట్టవచ్చు కదా, ఎందుకు పెట్టలేకపోయింది? ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇక్కడ ఎందుకు వచ్చినాయి అంటే ఎవరు అడగలేదు, మనం అడిగాం, కొట్లాడాం, సాధించాం. మరి నేను కాంగ్రెస్ లో ఉన్నాను అనుకో, నేను అడిగేటోని కాదు, కొట్లాడేటోని కాదు, సాధించడం కాదు. అందులో ఈ నల్ల కండువా నా కోసం నీ కోసం కాదు, సమాజం కోసం అనేసి మీరు మర్చిపోతుంది. ఎవరి కోసం కాదు, సమాజం కోసం. అట్లనే తమ్ముడు మాట్లాడుతూ పెన్షన్ల గురించి మాట్లాడాడు. ఈ దేశంలో ఆరోగ్యశ్రీ పథకం లేనట్టుగానే పెన్షన్లు కూడా ఎక్కడికి ఇంత లేవు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఇచ్చేనంతగా. ఉదాహరణకు మీ అన్నగా చెప్తున్నా, 2007లో వికలాంగులు మన దగ్గరకు వచ్చి అన్న మా కోసం నువ్వు ఏదైనా చేయవచ్చు కదా, మీరు తెల్ల రేషన్ కార్డు పేద బిడ్డలందరి కోసం ఆరోగ్యశ్రీ పథకం సాధించావు కదా, మా కోసం ఏదైనా సాధించవచ్చు కదా అన్నప్పుడు ఏం సాధిస్తే బాగుంటుందని అడిగినప్పుడు మా పెన్షన్ సాధించు అన్నారు. అప్పుడు పెన్షన్ ఎంత ఉన్నదంటే 200 రూపాయల పెన్షన్ ఉన్నది. భారతదేశంలో అతి తక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలుగు రాష్ట్రం. కానీ పెన్షన్ కోసం జరిగిన ఉద్యమంలో ముందు 1500 రూపాయలు టార్గెట్ పెట్టి లక్షలాది మందిని సమీకరించి ముందు 1500 రూపాయలు సాధించాం, లక్షలాది మంది సాధించాం. ఆ 1500 మనం డబల్ చేయాలంటే 3000 సాధించాం. ఆ 3000 డబల్ కావాలంటే 6000 సాధించాం. చెప్పండి, 200 రూపాయల పెన్షన్ ని ఏకకాలంలో 1500 దాకా తీసుకొచ్చాం. ఆ 1500 పెన్షన్ డబల్ అంటే ఎంత? 3000 సాధించాం. 3000 డబల్ అంటే ఎంత? 6000 సాధించాం. ఇప్పుడు భారతదేశంలో అతి ఎక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు అనే విషయం మీరు మర్చిపోతారు. ఎంఆర్పిఎస్ ప్రశ్నించక ముందు, వికలాంగుల పక్షాన రాకముందు, వికలాంగుల పక్షాన రాకముందు ఈ దేశంలో అతి తక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంగా తెలుగు రాష్ట్రం ఉంటే ఇవాళ ఈ దేశంలో ఎక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాలే తెలుగు రాష్ట్రాలు అయిపోయినాయి. అంటే ప్రశ్నించి కొట్లాడాం కాబట్టికనే ఈ ఫలితం వచ్చిందనేసి మీరు మర్చిపోదని సైనం కోరుతున్నాను. నాకు తెలిసి నా తమ్ములు కొంత అవగాహన తమ్ములు ఉన్నారు. ఈ 30 ఏళ్ల పోరాటంలో ఏ పార్టీ సమాజం కోసం ఇన్ని ఉద్యమాలు చేయలే. ఈ దేశంలో ఏ సంఘం కూడా సమాజం కోసం ఇన్ని ఉద్యమాలు చేయలే. అందుకు సాక్ష్యం ఇంకొక విషయం గుర్తు చేస్తున్నా. ప్రశ్నించకపోతే ఫలితం ఎట్లా నిలబడిపోతుందో, ప్రశ్నిస్తే ఫలితం ఎట్లా మారిపోతుందో ఒక సాక్ష్యం మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. ప్లీజ్, ప్రశ్నిస్తే ఫలితం ఎట్లా మారిపోతుందో
ప్రశ్నించకపోతే ఫలితం ఎట్లా అట్లా నిలబడిపోతుందో ఒక సాక్ష్యం చెప్తున్నాను నేను. ఆ సాక్ష్యం ఎవరి గురించో చెప్పాను నేను. నాకు కులం కంటే మతం కంటే మానవత్వమే ముఖ్యం. ఎంఆర్పిఎస్ ఎజెండా మానవత్వంతో కూడిన ఎజెండా. అందుకనే గుండె జబ్బుల ఉద్యమం నడపగలిగాం, ప్రపంచంలో ఎవరు నడపలే. అందుకనే వికలాంగుల ఉద్యమం నడపగలిగాం, ప్రపంచంలో నడపలే. అందువల్ల ఈ దేశ కుల వ్యవస్థలో నా తల్లిదండ్రులు మాదిగ కాబట్టి నన్ను మాదిగ అంటారు. తమ్ముడు తల్లిదండ్రులు రెడ్డి కాబట్టి తనని రెడ్డి అంటారు. ఎవరి తల్లిదండ్రులు ఏ కులం అయితే ఆ కులం అంటారు. మనం ఫలానా కులంలో పుట్టాలని కోరుకోలేము. కానీ నేను కోరుకుంటున్నది ఏంటంటే కులం కంటే మతం కంటే మానవత్వం ముఖ్యం. ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన మనం మాట్లాడాలి. ఆ మాట్లాడటమే మానవత్వాన్ని గుర్తుకొస్తుంది. ఎంఆర్పిఎస్ ఎజెండా మానవత్వం. అందుకు సాక్ష్యం చెప్తున్నా, మీరు గుర్తించండి. ప్రశ్నించకపోతే ఫలితం ఎట్లా నిలబడిపోతుంది, ప్రశ్నిస్తే ఫలితం ఎట్లా మారిపోతుందో ఒక సాక్ష్యం చెప్తున్నా చూడండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఫలితం వస్తుంది. ముసలాళ్ళ పెన్షన్ ఉన్నది. ఒక 10 ఏళ్ళు ₹1 పెరిగిన రోజులు అవి. ముసలాళ్ళ పెన్షన్ ఒక 10 ఏళ్ళు ₹1 పెరిగిన రోజులు ఉన్నాయి. ఉదాహరణకు రాజశేఖర్ గారు 2004లో ముఖ్యమంత్రిగా 200 పెన్షన్ ఇచ్చాడు, ముసలోళ్ళ పెన్షన్. రాజశేఖర్ గారు చనిపోయినాక రోషే ముఖ్యమంత్రి అయిండు, ఆయన 200 ఇచ్చాడు. రోషే గారు దిగిపోయినాక కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయిండు, ఆయన 200 ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, 2004లో రాజశేఖర్ గారు, 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డి గారు, మధ్యలో రోషయ్య. పెన్షన్ ఏమైనా పెరిగిందా అంటే ₹1 పెరగలే. 2004లో 200. రాజశేఖర్ గారు ఆయన బతికినంత